నమస్తే. చూసే వాళ్ళందరూ జై శివన్న అని కమెంట్ చేసి చూడండి, ఖచ్చితంగా జై శివన్న అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న భైరతి రణగల్ మూవీ ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా బాగుంది. శివరాజ్ కుమార్ అంటే అక్కడ ఫ్యాన్స్ ఊగిపోతారు పూనకాలతో. నిజంగా సినిమా చాలా బాగుందయ్యా. నచ్చిందా అన్న మీకు? చాలా అంటే చాలా నచ్చింది. నేను కన్నడ లాంగ్వేజ్ లో చూసినప్పటికీ కూడా చాలా నీట్ గా అర్థమవుతుంది. నీట్ గా అర్థమైపోయింది. చాలా అంటే చాలా సూపర్ హిట్, తిరిగిలేదు. ఇప్పుడు మనవాడు పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న గారు ఈయనకి ఉన్న ఫ్యాన్ బేస్, ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఒక ఊపుద్ది మాట. అక్కడ మీరు చూసుకున్నట్టయితే అసలు బెంగళూరులో ప్రపంచం సృష్టిస్తున్న సినిమా ఒక లుక్ వేయండి మీరు కూడా. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అన్న? వైలెన్స్ వైల్డ్ గా ఉంది అసలు. ఫైర్ మామూలుగా లేదు అసలు. శివరాజ్ కుమార్ లాస్ట్ కత్తించుకొని నరుగుతుంటే చెయ్యి సపరేట్ అయిపోవచ్చుడు, అది కొంచెం భయంకరంగా అనిపించింది. మన జైలర్ లో కూడా చూస్తే శివరాజ్ కుమార్ గారిని ఎంట్రీ సీనే అబ్బా అనిపిస్తాడు అనమాట. ఆ సిగారు నోట్లో పెట్టుకొని రావడం, ఆయన మనుషులు ఒక్కొక్కరిని తోటాల కింద కాల్చేయడం, అది అవన్నీ కూడా శివరాజ్ కుమార్ ఇంప్రెషన్స్. అవన్నీ కూడా ఆయనకున్న క్రేజ్, అది ఆయనకున్న ఎలివేషన్స్ అవన్నీ కూడా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే బాగా వైల్డ్ గా కనబడుతున్నాడు ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గారు. ఏమైనా సరే ఈ సినిమా మటుకు చాలా అంటే చాలా సూపర్ హిట్ అవుద్ది. బ్లాక్ బస్టర్ మూవీ ఇది. మనకి అందుబాటులోకి వచ్చేలాగా మనం కూడా ట్రై చేద్దాం. కానీ ఇప్పటికైతే కన్నడలో శివన్న లుక్ ఎలా అనిపించింది మన మూవీలో? చాలా క్లాస్ అండ్ మాసు రెండింటికి బాగా సెట్ అవుతాడు శివన్న అంటేనే అక్కడ కోసేసుకుంటారు నిజంగా. వాళ్ళకి ప్రాణం మాట. ఇప్పుడు కన్నడ వాళ్ళకి ఎలా అంటే ఎవరైనా ఒకరిని నమ్మారు అంటే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. ఆ టైప్ లో ఈ శివన్ ఉండడం ఆ అభిమానుల గుండెల్లో. అలాగా పునీత్ రాజ్ కుమార్ ఒక స్టాంప్ వేసి వెళ్ళాడు. అలాగే శివన్ కూడా ఆ ఆదరణ అభిమానాలు ఉన్నాయి. అతనికంటే ఎక్కువ పెద్ద ఫ్యాన్స్, ఫాలోయింగ్ గా ఉంది. అలాంటిది మనోడు రణగల్ అనే సినిమాతో అందరిని కూడా మిస్మరైజ్ చేశాడు. చాలా అంటే చాలా సినిమా హిట్ మరి, చాలా సూపర్ హిట్ అని చెప్తున్నాను కదా. ఒక్క లుక్ వేయండి మీరు, మీకు అసలు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కానీ ఎక్సలెంట్ గా మీకు విజువలైజేషన్ ద్వారా అర్థమైపోతుంది మీకు. థ్యాంక్ యూ.